నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ గురు ఐకేర్ కార్యక్రమానికి స్వాగతం. ఒక నిప్పు రవ్వ 1000 గొంతుకుల నినాదం, ఒక తీరని దాహం 1000 ఓయాసిస్సుల ఆనందం, ఒక అంతులేని ఆకాంక్ష 1000 ఆశాజ్యోతుల ఉదయం, ఒక ఊహించని స్వప్నం సంభ్రమాశ్చర్యాలకు లోను చేసిన సంబురం, 1000 కత్తుల నెత్తిటి సమరం 21 వసంతాల తెలంగాణ రాష్ట్ర సమితికి అక్షర నీరాజనాన్ని అర్పిస్తూ జై తెలంగాణ అని నినాదిస్తూ మీ గురు ఆయుర్వేద కార్యక్రమం. ప్రతినిత్యం సరికొత్త అంశంతో ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించే ప్రముఖ ఆయుర్వేద వైద్యులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు, ఎలా ఉన్నారు? సో గురుగారు, రోజు మనం ఏదో ఒక వ్యాధి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈరోజు అసలైన ఆయుర్వేదం గురించి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం. అంటే లోతైన విశ్లేషణ ప్రజలకు ఏమిటంటే ఇప్పటిదాకా ఆయుర్వేదం అంటే కేవలం ఏమిటో ఆకులు అవి ఇవి అంతవరకే తెలుసు. అంతకు మించి లోతైన విశ్లేషణ, ఎందుకంటే 21 వసంతాల తెలంగాణ రాష్ట్ర సమితికి ఈరోజు ఒక అక్షర నీరాజనం. ఎందుకంటే లోతైన విశ్లేషణ, ఇప్పటిదాకా నీళ్లు నిధులు నియామకాలు ఇవి మూడే మాట్లాడాం. కానీ నీళ్లు నిధులు నియామకాలతో పాటుగా తెలంగాణ యొక్క అస్తిత్వం, గుండె చప్పుడు, గుండె శృతిలయలు, విజ్ఞాన వైజ్ఞానిక రంగంలో తెలంగాణము ఎప్పటి నుంచి క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం దాకా ఆవిష్కరించినటువంటి నడక ఏమిటి అనే విషయాన్ని మనం విశ్లేషిద్దాం. రైట్ గురువు గారు, తెలంగాణ గడ్డ వరకు ఆయుర్వేదం ఎంత ప్రాచీనం అనుకోవచ్చు? అసలు తెలంగాణ గడ్డ అనేటటువంటిది అది చెప్పాలి అంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా అంటే ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి వారధి, ఏ గేట్వే టు ఇండియా. అంటే సౌత్ ఇండియా అనేటటువంటిది ఏదైతే ఉందో అది గేట్వే టు ఇండియా, అంటే ఇండియాకే ముఖద్వారం. ఎందుకంటే నార్త్ నుంచి వచ్చినటువంటి సాంస్కృతిక వికాసం ఏదైతే ఉందో, సౌత్ నుంచి ఉన్నటువంటి వికాసం ఏదైతే ఉందో, రెండింటిని మేళవించి సరికొత్త పద్ధతిలో వైజ్ఞానిక రంగానికి సాంస్కృతిక రంగానికి కళలకు కానాచి అనేటటువంటిది ఈ యొక్క గడ్డ. అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఒక రకమైన అద్భుతమైనటువంటి కళా ప్రదర్శనలకు, అంటే కళాభినివేశానికి, వైజ్ఞానిక ప్రగతికి దోహదం చేసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. చాలా చక్కగా వివరించారు గురుగారు. మరి అంటే అప్పట్లో ముందు అయితే ఒక కాల్ ఉంది గురుగారు, మాట్లాడదాం. నమస్తే అండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు రఘు. రఘు గారు, మీ సమస్యను గురుగారితో చెప్పండి. చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి రఘు గారు. చెప్పండి రఘు గారు. ఇప్పుడు థైరాయిడ్ ఏమన్నా పర్మనెంట్ గా ఇది అయ్యే అవకాశం ఉందా? మా అమ్మాయికి థైరాయిడ్ ఉంది. అద్భుతంగా తగ్గుతుంది. అసలు యంగ్ ఉమెన్లో థైరాయిడ్ అనేటటువంటిది వచ్చితే ఒక నిర్ణీత కాల వ్యవధి ప్రకారంగా ఆయుర్వేదం వాడినట్లయితే ఖచ్చితంగా తగ్గుతుంది. మీ అమ్మాయి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి పర్సనల్గా కలవండి, ఖచ్చితంగా తగ్గుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ రఘు గారు. మరి గురుగారు, అంటే శాతవాహనుల కాలంలో, అంటే ఈ కాలాలు కూడా ఇప్పట్లో చాలా మందికి తెలియదు అనుకోండి, శాతవాహనుల కాలంలోనే ఆయుర్వేదం ఉండేదా? ఉంటే ఎలా ఉండేది? అంటే ఇప్పుడు మనం ఏమిటంటే చాలా వరకు మనకు ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ ప్రాంతంలో ఉండేటటువంటి పాండవుల గుహలు అన్నాం. ఇటీవల కాలంలో కిషన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళారు. ఈ పాండవుల గుహల్లో అనాదిగా ప్రీహిస్టారిక్ మనుషులు, అంటే భూమి పుట్టినప్పుడు మనుషులు ఎవరైతే మానవ వికాసం ఎట్లయితే పరిణామ క్రమంలో జరిగిందో ఆ మానవులు అక్కడ నివసించినట్టుగా మనకు ఉన్నాయి. సో అలాంటి వాటిని కూడా ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్లో భాగంగా అక్కడ అవన్నీ తెలుసుకొని ఆ సంస్కృతిని పరిరక్షించాలని చెప్పని కిషన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో చెప్పారు. అంటే మనకు ముఖ్యంగా సాంస్కృతిక వికాసానికి ఈ ముఖ్యంగా డక్కన్ పీఠభూమి ప్రాంతంలో మానవ వికాసము పరిణామక్రమం ఎలా జరిగింది అని ప్రీహిస్టారిక్ టైం, రాతి యుగం నుంచి కొత్త రాతి యుగము, పాత రాతి యుగము, తర్వాత ఇనుప యుగము, తర్వాత
లోహయుగము, ఇట్లాంటి యుగాలు ఏవైతే వచ్చాయో ఆ యుగాల్లో మానవ నాగరికత, మానవ వికాసము, మానవ పరిణామక్రమం ఎలా జరిగింది అనేది ముఖ్యంగా మనము ఈ యొక్క ప్రాంతంలో ప్రధానంగా మనం గమనిస్తూ ఉన్నట్లు. శాతవాహనుల కాలం నాటికే చెప్పాలి అంటే కోటిపల్లి, కరీంనగర్ దగ్గర ఉన్న కోటిపల్లి, అమరావతి, ఈ రెండిటిని కేంద్రంగా చేసుకొని శాతవాహనులు జగజ్జగేయమానంగా భారతదేశాన్ని మొత్తం తన గుప్పిట్లోకి తెచ్చుకొని పరిపాలన సాగించారు. నిజానికి చెప్పాలంటే మన తెలుగు వాళ్ళ ఏవైతే ప్రభవ, విభవ అనేటటువంటి పేర్లు ఏవైతే తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయో అవి శాతవాహనుల కాలం నుంచి వచ్చినటువంటివి. శాతవాహనులు గొప్ప రాజులు, ఈ దేశాన్ని మొత్తం పరిపాలించినటువంటి రాజులు. ఆ కాలంలో ఆయుర్వేదం అనేటటువంటిది స్థిరీకరించి దేశవ్యాప్తంగా ఒకే రకమైన సిలబస్, ఒకే రకమైన వైద్య విద్య అనేటటువంటిది క్రియేట్ చేసి వైద్య కళాశాలలు స్థాపించి వైద్య విద్యను ఔపోసన పట్టడానికి వైద్య విద్యార్థులు తయారు చేసేటటువంటి కాలం అది. అప్పుడు ముఖ్యంగా అష్టాంగ ఆయుర్వేదం అనేటటువంటిది ఆ రోజుల్లో ప్రాచుర్యంలో ఉంది. ముఖ్యంగా అందులో శస్త్రచికిత్స కూడా ఉండేది, సర్జరీ అనేటటువంటిది కూడా ఉండేది. తర్వాత వైద్య విద్యను దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండేటటువంటి విధంగా స్థిరీకరించినటువంటి ఘనత శాతవాహనులది. వాళ్ళు గొప్ప రాజులు, గొప్ప పరిపాలకులు, గొప్ప కళలను పోషించారు. మనం ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశానికి అశోకుని తర్వాత గొప్ప రాజులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు శాతవాహనులు. దాదాపు 300-350 సంవత్సరాలు ఈ తెలుగు నేలను గడ్డగా చేసుకొని పరిపాలించారు. ముఖ్యంగా కోటిపల్లి, ఇంకా ఇప్పటిదాకా మనం ఆ కోటిపల్లికి సంబంధించిన ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ పూర్తి స్థాయిలో ఇంకా తీయలేదు. కోటిపల్లి అనేటటువంటిది వాళ్ళ క్యాపిటల్, అమరావతి ఆ రోజుల్లో క్యాపిటల్. తెలుగు నేలను విస్తరించి సాంస్కృతిక రంగాల్లో కానీ, వైజ్ఞానిక రంగంలో కానీ, ఆయుర్వేదం అనేది ఆ రోజు వైజ్ఞానిక రంగంలో ఒక భాగం వాళ్ళ కాలంలో. సో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి ఘనత శాతవాహనులది. రైట్ గురువు గారు, అంటే ఆ కాలంలో ఎలా ఉండేది అనేది ఇప్పుడు మీరు చెప్తే తప్ప చాలామందికి తెలియదు. చాలా చక్కగా వివరించారు. మరి కాకతీయుల కాలంలో ఆయుర్వేదం అనేది ఎలా ఉండేదంటారు? అంటే ఇప్పుడు మనము ఆల్మోస్ట్ 350 సంవత్సరాల తర్వాత నుంచి విష్ణుకుండిన్లు పరిపాలించారు. ఈ విష్ణుకుండిన్లు వచ్చేసి హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉండేటువంటి కీసరగుట్ట ప్రాంతాన్ని ప్రధానంగా చేసుకొని, భువనగిరి ప్రాంతాన్ని ప్రధానంగా కేంద్రంగా చేసుకొని వాళ్ళు ఈ మొత్తం తెలుగు నేలను మొత్తం కూడా అంటే ప్రధానంగా పరిపాలించారు. విష్ణుకుండిన్లు కూడా చాలా గొప్పవాళ్ళు చెప్పాలి అంటే. వాళ్ళు కూడా ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు వైదిక నాగరికతను, అంతకు ముందు వాళ్ళు బౌద్ధ మతాన్ని ఆరాధిస్తే వీళ్ళు బౌద్ధ మతంతో పాటు వైదిక నాగరికతను ప్రధానంగా శైవ నాగరికతను ప్రధానంగా తీసుకొచ్చారు. వాళ్ళు మఠాలను స్థాపించారు. ముఖ్యంగా ఇప్పుడు మనం హైదరాబాద్ కూటవేటు దూరంలో ఘట్కేసరని ఉంది, దాన్ని ఘటిక అంటారు. ఘటిక అంటే ఆ కాలంలో ముఖ్యంగా మూసీ నది తీరంలో వేదాధ్యయనం చేయడానికి ఘటిక అదే ఘటికేసర అయింది. ఆ ప్రాంతంలో వేదాధ్యయనం చేయడానికి వేదాలకు సంబంధించిన కొన్ని అంగాలను అక్కడ ప్రధానంగా అధ్యయనం చేసేటటువంటి ఒక గొప్ప నాగరికత విలసిల్లేది. అందుకని ఇవన్నీ కూడా హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నాగరికతకు, ముఖ్యంగా ప్రాచీన నాగరికతకు దోహదం చేసేటటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ విష్ణుకుండిన్లు కూడా కీసర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించి వైదిక నాగరికతను కూడా మళ్ళీ పునరుద్ధరించారు. ఒక అద్భుతమైనటువంటి ప్రగతి సాధించారు. వారి కాలంలోనే ముఖ్యంగా చెప్పాలి అంటే నల్లమల ప్రాంతంలో ఉండేటటువంటి శ్రీశైలం కానివ్వండి, నాగార్జున కొండ కానివ్వండి, ఈ ప్రాంతాలు కూడా చాలా అద్భుతంగా విలసిల్లాయి. అక్కడ మఠాలు ఉండేది. ముఖ్యంగా చెప్పాలంటే గోలకీ మఠాలు అని చెప్పని ఉండేది. ఇవి విద్యా వ్యాప్తిని, వైజ్ఞానిక ప్రగతిని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో R&Dని చేయడానికి దోహదం చేసేటటువంటి ఎన్నో రీసెర్చ్ సెంటర్సు శ్రీశైలాన్ని ఆశ్రయించి, నాగార్జున కొండను ఆశ్రయించి ఉండేది. ఒక అద్భుతమైనటువంటి నాగరికత విలసిల్లింది. నాగార్జున కొండ ప్రాంతంలో ఒక యూనివర్సిటీయే ఉండేది. అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఆయుర్వేదంతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి ఒక అద్భుతమైనటువంటి వైజ్ఞానిక ప్రగతికి సంకేతంగా అక్కడ అద్భుతంగా రీసెర్చ్ సెంటర్స్ నడిచేది. ముఖ్యంగా చెప్పాలంటే దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో చదువుకోవడానికి ఆ ప్రాంతానికి వచ్చేటటువంటి వాళ్ళు. నాగార్జునుడు 4th or 5th సెంచరీలో లుప్తమైనటువంటి కొంత భాగం దెబ్బతిన్నటువంటి
సుశ్రుత సంహిత సర్జరీకి అంకితమైనటువంటి ఆయుర్వేద వైద్య గ్రంథాన్ని మళ్ళీ సంస్కరించి అద్భుతంగా ఈ యొక్క సర్జరీకి సంబంధించినటువంటి వైద్య గ్రంథాన్ని రాసినటువంటి ప్లేసు తెలంగాణ నేల. ఈ గడ్డలో అద్భుతమైనటువంటి వైజ్ఞానిక ప్రగతి అనేటటువంటిది పరిడవిల్లింది. ఏదో ఆయుర్వేదం అంటే గచ్చాక్ పిచ్చాక్ వైద్యాల్లా కాదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. తెలుగు ప్రజలకు అద్భుతమైనటువంటి వైజ్ఞానిక ప్రగతిని అందించిన దక్కన్ పీఠభూమి ప్రాంతము ఒక రకంగా చెప్పాలి అంటే సరస్వతి తల్లికి ఒక కానాచి. రైట్ సార్, ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒకటి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే శ్రీను గారు. హలో హలో, డాక్టర్ గారు మాట్లాడాలి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి గురువు గారికి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్, ఇట్లా నాకు కొంచెం ముఖాలు ఇట్లా అరిగింది, మన ఎక్స్రే తీయించిన మళ్ళా గుజ్జు లేదు బాబు, ఆపరేషన్ చేసుకోవాలన్నారు. అలాగనే మన వెనక ఎన్నుపూసల డిక్కుల నరం ఇరిగిందంట. ఇప్పుడు మన హైదరాబాద్ కొత్తపేట ఉంది కదండి, అక్కడ హోమియోకేర్ మందులు వాడుతున్నా 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు, వెరీ గుడ్ అన్న. ఇంకో 4 ఏళ్ళు వాడన్నా. అయితే వాడినంతసేపే అట్లా ఉంటుంది, మళ్ళీ యథా ప్రకారంగా ఉంటుందండి. ఓకే, మరి అడ్రస్ ఎక్కడ అని వద్దా అని. మీ వయసు ఎంత అన్న? పెద్దన్న 50 సంవత్సరాలు సార్. 50 సంవత్సరాలు. సో అన్న, ఈ గుజ్జుపోయింది కథ అంతే చాలా పెద్ద లోతైన కథ అన్న. దాని వెనకాల చాలా పెద్ద రాజకీయం ఉంది. గుజ్జుపోతే ఏముందన్న, ఇండియాకి ఇల్లు పెట్టుకుంటావా, అమెరికాకి ఇల్లు పెట్టుకుంటావా? ఇది అక్కడ 3 లక్షలు దొబ్బొచ్చు కదా గుజ్జుపోతే. ఇది సో మనకంతా కూడా ఏంటి అంటే, మనకు ప్రధానంగా ఏంటి అంటే కమర్షియల్ సినిమాలాగా అవ్వాలన్న వైద్యం అంటే అట్లా తయారు చేసేసారు. కాబట్టి ఆర్ట్ సినిమాలా ఉండదు, కథ ప్రధానంగా ఉండే సినిమా ఉండదు మనకు. ఎంతసేపు కమర్షియల్ సినిమా. ప్రిన్స్ మహేష్ బాబు గుద్దేస్తూ ఉంటాడు కదా 100 మందిని, అలా గుద్దేటటువంటి వైద్యమే కావాలి మనకు. కాబట్టి ఆ గుజ్జు పోవడాలు కాదు నన్ను, ఆ గుజ్జు పోయింది గుజ్జు కూడా వస్తుంది. అర్థమైందా? వస్తుంది. తొందరగా ఆయుర్వేదానికి రావాలి. ఊరంతా తిరిగేసి తెల్ల మందులు, నల్ల మందులు, ఆ మందులు, ఈ మందులు అన్నీ వేసేసుకొని కిష్కింద చేసుకొని అప్పుడు నెత్తిమీన ఓడిపాయే అని అనుకొని వస్తే కాదన్న. కొంచెం ముందస్తుగా ఆయుర్వేదానికి రావాలి. అర్థమైందా? ఆయుర్వేదానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అర్థమైందా? సో జాగ్రత్తగా ఒక్కసారి నేను ఒక మెడిసిన్ చెప్తాను, అది రాసుకుంటూ ఒకసారి రండి. మహానారాయణ తైలము, ధన్వంతరి తైలం, ఈ 2 మంచి కంపెనీ కొనుక్కొని మోకాళ్ళకు నడుముకు మర్దం చేసుకుంటూ ఒకసారి నీ పాత రిపోర్టు తీసుకొని రా, గుజ్జు ఎట్లా రాదో నేను చూపిస్తాను. రైట్ శ్రీను గారు, థ్యాంక్ యూ సో మచ్. గురువు గారు, మరి అంటే ఇందాక మీరు కాకతీయుల కాలం గురించి చెప్పారు, శాతవాహనుల కాలం గురించి చెప్పారు. కాకతీయుల కాలం చెప్పలేదు ఇంకా, నేను విష్ణుకుండిల కాలం వచ్చాను. అంటే 300 క్రీస్తు శకం 350 నుంచి ఆల్మోస్ట్ 10th సెంచరీ వరకు వచ్చేసాను. తర్వాత వచ్చింది కాకతీయుల యుగం అని చెప్పాలి. అంటే ముఖ్యంగా రాష్ట్రకూటులు వచ్చేసి యాదవ రాజులు. వాళ్ళు ముఖ్యంగా ఈ కర్ణాటక అంటే నార్థన్ కర్ణాటకను పరిపాలించేటటువంటి వాళ్ళు. బాదామి కాలం అంటే ఈ బాదామి చాళుక్యులు, తర్వాత వీళ్ళందరూ అక్కడ చూస్తే ఒక అద్భుతమైనటువంటి నాగరికత కనిపిస్తుంది బాదామి ప్రాంతంలో. సో ఈ బాదామి ప్రాంతంలో ఉండేటటువంటి ఆ రాజుల దగ్గర ఒక చిన్నగా కథ మొదలవుతుంది. గుండడు అని చెప్పిన అతను కథ మొదలవుతుంది అక్కడి నుంచి. ఆ గుండడు అనేది కాకతీయులకు మొట్టమొదటి రాజుని చెప్పుకోవాలి. అంటే అది వంశ ఆవిర్భావం అని చెప్పుకోవాలి. అక్కడి నుంచి మొదలెట్టుకుంటే 13th సెంచరీ వరకు, 13వ శతాబ్దం వరకు ఆల్మోస్ట్ అద్భుతమైనటువంటి ప్రగతి కాకతీయులు తీసుకొచ్చారు. వాస్తవం చెప్పాలంటే ప్రతాపరుద్రీయం కానీ అట్లాంటి పుస్తకాలు చదివినప్పుడు అద్భుతంగా ఆ కాలంలో ఆయుర్వేద వైద్యం ఎలా ఉండేదో వాళ్ళు చెప్తారు. ముఖ్యంగా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంతోమంది క్షతగాత్రులు వస్తారు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి శస్త్రచికిత్స తెలిసినటువంటి ఆయుర్వేద వైద్యుల యొక్క అవసరం ఉంది. అంటే మనకు ఒక రకంగా చెప్పాలి అంటే ఏమిటో ఆయుర్వేదం అంటే ఇంతేలే అన్నట్టు కాదు. ఆ కాలంలో కూడా అద్భుతమైన ప్రగతి సాధించినటువంటి శస్త్రచికిత్స నిపుణులు ఉండేటటువంటి వాళ్ళు. అగ్గలయ్య అనేటువంటి శాసనము మనకి ఇటీవల కాలంలో కొలనుపాక దగ్గరలో ఉండే ఒక గ్రామంలో దొరికింది. ఆ నిలువెత్తు ఒక నిదర్శనం దొరికింది మనకి. దానిపైన చాలా పరిశోధన కూడా చేస్తూ ఉన్నారు.
అగ్గలయ్య అని అతను ఒక గొప్ప సర్జన్ ఉండేవాడు. అతను అద్భుతంగా శస్త్రచికిత్సలు నిర్వహించేవాడు. ఇది నేను మాట్లాడుతున్నది 13th సెంచరీకి సంబంధించినటువంటి అంశం. చెప్పాలంటే ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ కావాలంటే యూ కెన్ గో ఇన్ టు ది నెట్ అండ్ చెక్అవుట్, దట్స్ ఇట్. నేనేమి ఇక్కడ అభూత కల్పనలు మాట్లాడలేదు. కాకతీయుల కాలంలో ముఖ్యంగా గోలకీ మఠాల్లో శివాచార్యులను ఉండేవాళ్ళు, వీరశైవ గురుగులు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. సో ముఖ్యంగా శ్రీశైలము, నాగార్జునకొండ ప్రాంతంలో అద్భుతంగా ముఖ్యంగా ఈ శస్త్రచికిత్స నేర్పించేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. గోలకీ మఠాలలో కూడా ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రాన్ని చెప్పడమే కాకుండా వాళ్ళ యొక్క మఠాలలో కూడా వైద్య సేవలు కూడా నిర్వహించేటటువంటి వాళ్ళు. మనకి ఎప్పుడైతే ఈ యొక్క విదేశీ దండయాత్రలు వచ్చాయో, నార్త్ నుంచి వచ్చినటువంటి దండయాత్రలు చేశారో ఈ మాలిక్ కాఫీర్ అనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా సో దండయాత్రలు చేస్తూ ముఖ్యంగా అటు చూస్తే 13th సెంచరీ ప్రాంతంలో 1299లో ముఖ్యంగా నలందాను తగలెట్టేస్తారు. తర్వాత విక్రమశిలను తగలెట్టేస్తారు. తర్వాత ఇటువైపు దక్కన్ ప్రాంతానికి వచ్చే నాగార్జునకొండని కూడా తగిలెట్టేస్తారు. సో మొత్తము ఒక అంధకార యుగంలోకి మార్చేశారు. సో భారతీయ నాగరికతకు కానాచులాక ఉండేటటువంటి అద్భుత ఆయుర్వేద ప్రగతిని మొత్తము మంట కలిపేశారు. సో అలాంటి వాటిల్లో నుంచి మళ్ళీ కూడా అంటే అట్లా దెబ్బలు పడుతున్నా కూడా కాకతీయులు అభివృద్ధి పరిచింది మనకు 13th 14th సెంచరీ వచ్చేటప్పటికి అది నాశనమైంది. కానీ నాశనమైన జాగాలోనే మళ్ళీ కూడా విజయనగర సామ్రాజ్యశులు కూడా అద్భుతమైనటువంటి ప్రగతిని మళ్ళీ తీసుకొచ్చారు. రైట్ గురుగారు, అంటే మీరు అన్నట్టు మరి విజయనగర సామ్రాజ్యశుల కాలంలో ఆయుర్వేదం ఎలా ఉండేదంటారు? ఇక విజయనగర సామ్రాజ్యశులు ప్రపంచంలో ఒక గొప్ప సామ్రాజ్యం అండి. అది ఎవరికీ తెలియదు. మనకు ముఖ్యంగా సౌత్లో నార్త్కు తేడా ఏంటంటే, సౌత్లో ఉన్నవాళ్ళు అప్పుడు పల్లవులు కానివ్వండి, చోళ్ళు కానివ్వండి, రాష్ట్రకూటులు కానివ్వండి, తర్వాత వీళ్ళందరూ కూడా సముద్ర ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రపంచాన్ని మొత్తం చుట్టేసి వచ్చారు. అంటే 13వ శతాబ్దం కాలం నాటికి చోళులు అప్రతిహతంగా వ్యాపారాన్ని చేశారు. వ్యాపారంతో పాటు వైద్యాన్ని తీసుకెళ్లారు. 7th సెన్స్ సినిమా స్టోరీ అదే. 7th సెన్స్ సినిమాలో ముఖ్యంగా చాలా అద్భుతంగా చూపించారు. అంటే ఒక పల్లవ రాజు చైనాకు వెళ్ళి ఒక అద్భుతంగా ఆయుర్వేద వైద్యాన్ని ప్రచారం చేస్తారు. ఈ షావులిన్ టెంపుల్ మొట్టమొదటి గురువు అతనే. సో మనకు ముఖ్యంగా మన చరిత్ర తెలుసుకోము. అసలు చరిత్ర అంటే మనకి ఎందుకో ఏవగింపు. కానీ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అతన్ని చాలా గొప్పగా చూస్తారు, ఆ ఆయుర్వేద వైద్యుని. అతను చైనా మొత్తాన్ని మార్చేశాడు, ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద వైద్యుడు. ముఖ్యంగా సౌత్లో మొత్తము సముద్రయానాల ద్వారా విపరీతంగా నాగరికతను అభివృద్ధిపరిచారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించారు. ఆ ప్రగతి అంతా కూడా మన యొక్క భారతీయ నాగరికతకు వలసవాద రాజ్యాలుగా మలుచుకోవడానికి, అది బర్మా కానివ్వండి, మలేషియా కానివ్వండి, కంబోడియా కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, మలక్కా కానివ్వండి, చైనా కానివ్వండి, జపాన్ దాకా భారతీయ నాగరికత విస్తరించడానికి దక్షిణ భారతదేశం దోహదం చేసింది. ముఖ్యంగా ఆయుర్వేదాన్ని అభివృద్ధిపరిచి ఈ దేశాలంతటికీ కూడా విస్తరించారు. ఇది ముఖ్యంగా చెప్పాలంటే బలవంతంగా ఇంగ్లీష్ వాళ్ళు వలసవాదాన్ని తీసినట్టు కాదు. ఇక్కడ ఈ భారతీయ నాగరికత ద్వారా వలసవాదం వచ్చింది. భారతదేశ ఉపఖండం మొత్తం కూడా ఈ యొక్క ఆయుర్వేద వైద్యం చేత మారుమోగింది. మనకు 13th 14th సెంచరీ వరకు కూడా ఆ నాగరికతకు భాగంగా విజయనగర సామ్రాజ్యశులు అద్భుతమైనటువంటి ప్రగతి సాధించారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప వైద్యులను అందించింది. అప్పటికి కూడా అరబ్ ప్రాంతాల్లో నుంచి, తర్వాత శ్రీలంక, కంబోడియా, మలేషియా ప్రాంతాల నుంచి కూడా విజయనగర సామ్రాజ్యశుల కాలంలో ఆయుర్వేద వైద్యాన్ని చదువుకోవడానికి వచ్చేవాళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే మనకు అరబ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో, ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో, తర్వాత ఇంకా కూడా ది ఫర్గాటెన్ ఎంపైర్ అని చెప్పని విజయనగర ఎంపైర్ గురించి ఒక స్పెయిన్ దేశస్థుడు రాశాడు, అద్భుతంగా రాశాడు. ఆ కాలంలో ఉండేటటువంటి అభివృద్ధి ఏంటి, ఆ కాలంలో ఉండేటటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతి ఏంటి, అద్భుతమైనటువంటి ప్రగతికి తార్కాణము ఆయుర్వేద వైద్యం. ఆయుర్వేద వైద్యం అంటే ఏదో గచ్చక్ పిచ్చక్ వైద్యాల్లా కాదు. శాస్త్ర సాంకేతిక రంగంలో అద్భుతమైన సర్జరీలు చేసేవారు. అష్టాంగ ఆయుర్వేద వైద్యం, 8 స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేద వైద్యం కూడా విజయనగర కాలంలో ఉండేది.
రైట్ గురువు గారు. అంటే మరి చరిత్ర గురించి మీరు ఎంత లోతుగా విశ్లేషణ చేసి ఎన్ని పుస్తకాలు చదివారో అర్థమవుతుంది. దక్కన్ నవాబుల కాలంలో ఆయుర్వేదం ఎలా ఉండేది? దక్కన్ నవాబుల కాలం వచ్చేటప్పటికి ఒక రకంగా చెప్పాలి అంటే ముఖ్యంగా R&D అనేటటువంటిది కొంతమేరకు సన్నగిల్లిందని చెప్పాలి. అంటే మనకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు చేర్పులు అనేటటువంటివి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో కొంచెం గ్యాప్ వచ్చింది. ముఖ్యంగా చెప్పాలి అంటే బ్రిటిషర్స్ వచ్చే కాలం నాటికి, ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యశులు రాజ్యం ఏలే కాలం నాటి వరకు బాగుంది. ఎప్పుడైతే వాళ్ళు రాక్షస తంగడిలో ఓడిపోయారో, అంటే ఆల్మోస్ట్ ఆల్ 1567 ఆ ప్రాంతం అనుకుంటాను. సో అంటే 16th century లోపల అక్కడి నుంచి మొదలెట్టుకొని ఆల్మోస్ట్ ఆల్ 18th century వరకు ఒక 200 years ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటటువంటిది కునారి వెళ్ళిపోయింది సౌత్లో. అసలు సౌతే అసలు మొత్తం భారతదేశానికి మొత్తం కూడా ఒక దిక్సూచిలాగా పనిచేసింది. అంటే భారతీయత అని చెప్పడానికి ఏదైతే ఉందో అది సౌతే. అది ముఖ్యంగా చెప్పాలంటే అది తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనం, అది దక్కన్ ప్లాట్ యొక్క గొప్పతనం. ఈ గొప్పతనానికి నిదర్శనమే విజయనగర ఎంపైర్. అది కూడా కొలాప్స్ అయిపోయేటప్పటికి దెర్ వాజ్ ఎ గ్యాప్. ఆ 200 సంవత్సరాల గ్యాప్తో ఏమైపోయింది అంటే R&D అనేది కొంచెం సన్నగిల్లింది. అంచేత మనకు ఒక అద్భుతమైనటువంటి ప్రగతి పథం మనకు కనిపించదు. అయినప్పటికీ కూడా వైద్యులు వాళ్ళ యొక్క నిష్ణాతతను ప్రదర్శించారు చాలా అద్భుతంగా. ఇంకా మనకు మదురై ప్రాంతంలో ఉండేటటువంటి మహారాష్ట్ర పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రీసెర్చ్ సెంటర్ని పెట్టారు. ఆయుర్వేదాన్ని పరిరక్షించడానికి శత విధాల కృషి చేశారు. మనం ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఏంటంటే మదురై దగ్గర ఉండేటటువంటి ఒక ప్రాచీన లైబ్రరీలో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి రీసెర్చ్ సంబంధించినటువంటి పేపర్సు, ముఖ్యంగా కంటి చికిత్సల గురించి అద్భుతమైనటువంటి ప్రగతిని మనం అక్కడ ముఖ్యంగా చూపించడానికి కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ అక్కడ ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున జరగకున్నా కూడా మదురై ప్రాంతంలో తాంజావూరులో ముఖ్యంగా పుస్తక మహల్ అనేది అనుకుంటాను, అక్కడ ఒక లైబ్రరీ ఉంది, తాంజావూరు లైబ్రరీ. అందులో ఆయుర్వేదానికి సంబంధించిన రీసెర్చ్ సంబంధించిన ఎన్నో అంశాలు ఉన్నాయి. రైట్ గురుగారు. అంటే మీరు చెప్తుంటే చరిత్రలో ఆయుర్వేదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది. మరి బ్రిటిష్ ప్రవేశంతో ఆయుర్వేదంలో ఏమైనా మార్పులు వచ్చాయా? ఇంకా మనం అవన్నీ కూడా మన ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. 1837 నుంచి కలిసి చదువుకుందామని వాళ్ళే అన్నారు. 5 బ్యాచ్లు మంచి తెలివైన బ్యాచ్లు వచ్చేటప్పటికి ఆయుర్వేదాన్ని సపరేట్ చేసి వాళ్లకు కనీసం పైసా కూడా ఇవ్వకుండా వాళ్ళని నానా రకాలుగా యాగి చేసి వాళ్ళని హింసించి మీకు 1902లో రాసినటువంటి పండిత గోపాలాచార్యుల గారి లైఫ్ హిస్టరీ చదివితే బ్రిటిషర్స్ ఎంత నీచంగా, నికృష్టంగా, ఎంత దరిద్రంగా, ఎంత భయంకరంగా, ఎంత భీకరంగా, ఎంత నిర్లజ్జగా ఆయుర్వేదాన్ని తొక్కేశారో మనకు కనిపిస్తూ ఉంటుంది. అది చదవాలి, ఎవరైనా చదవాలి. సగటు ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే ఎవరైనా కానీ ఉద్యమకారులు కూడా ఇట్లాంటివన్నీ కూడా చదవాల్సిన ఆస్కారం ఉంది. ఏమిటంటే ఒక నిధులు, ఒక నీళ్లు, ఒక నియామకాలు వస్తేనే తెలంగాణ కాదు. తెలంగాణకున్న అస్తిత్వం చాటుకోవాలి అంటే వైజ్ఞానిక ప్రగతిని, ఆ నడిచినటువంటి వైజ్ఞానికుల యొక్క బాటను కూడా అది కూడా తీసుకోవాలి. అప్పుడు వైజ్ఞానిక ప్రగతి తీసుకున్నట్లయితేనే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీ డెవలప్ అయినట్లయితేనే మనము ఒక సరికొత్తమైన కొత్త విషయాలను కనిపెట్టగలుగుతాం. కేవలం అలోపతిని తీసుకున్నంత మాత్రాన కాదు, అలోపతిని ఆయుర్వేదంతో సంధించి సరికొత్త విషయాలను పరిశోధన చేసినట్లయితే న్యూ మాలిక్యూల్స్ వస్తాయి, కొత్త మాలిక్యూల్స్ వస్తాయి. కొత్త మాలిక్యూల్స్ వల్ల ప్రగతి పథంలో ముందుకు పోవడానికి మనము డబ్బు సంపాదిస్తాం. కేవలం ఫార్మాసిటీ పెట్టి విదేశీ కంపెనీలకు నిలవై వాళ్ళకందరికీ కావాల్సినటువంటి అన్ని కలగజేసినంత మాత్రానే డబ్బు రాదు. ఆయుర్వేద వైజ్ఞానిక ప్రగతిని, ముఖ్యంగా తెలంగాణ బడ్డపై రాయబడ్డటువంటి పుస్తకాలన్నింటిలోని ఫార్ములాలను అనలైజ్ చేసి నవీన కాలం విధంగా ఒక హైబ్రిడ్ వెరైటీ వైద్యాన్ని కనుక ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అందించినప్పుడే తెలంగాణ యొక్క స్వప్న సాకారం అనేటటువంటిది నిజమయ్యే వేళ. అదే 1000 గొంతుల నినాదం, 1000 కత్తుల నినాదం రక్తం చిందించిన వేళ, ఎంతోమంది అమరులు బాసిన వేళ వాళ్ళ యొక్క ఆత్మ నిజంగా ఆ రోజు సంతోషిస్తుంది. నిజమైన తెలంగాణ అంటే వైజ్ఞానిక ప్రగతి కూడా ఉండాలి. నిధులు, నియామకాలు, నీళ్లు కాదు, దాంతో పాటుగా వైజ్ఞానిక ప్రగతి కూడా కావాలి. ఆ ప్రగతి కావాలంటే గతం, వర్ధమానం అనేటటువంటివి రెండు అనలైజ్ చేసి సరికొత్త దిక్సూచిలా నిలబడాలి అంటే ఆయుర్వేద ప్రగతి అవసరం.
రైట్ గురువు గారు, మీరు ఈరోజు చాలా చక్కగా చరిత్రలో మన ఆయుర్వేదానికి ఉన్న ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ మన గురు ఐ కేర్ కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారాలని తెలుసుకోండి. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.